ఓం శాంతి. 21/7/25। मीठे बच्चे, पुरुषार्थ कर दैवी गुण अच्छी रीति धारण करने हैं। किसी को भी दुख नहीं देना है। तुम्हारी कोई भी असली एक्टिविटी नहीं चाहिए। మధురమైన పిల్లలు, పురుషార్థం చేసి దైవీ గుణాలు మంచి రీతిగా ధారణ చేయాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. మీలో ఎలాంటి అసురీ నడవడిక ఉండకూడదు అంటున్నారు బాబా. పురుషార్థం చేసి దైవీ గుణాలు మంచి రీతిగా ధారణ చేయాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. మీలో ఎలాంటి అసురీ నడవడిక ఉండకూడదు. प्रश्न, कौन से असली गुण तुम्हारे श्रृंगार को बिगाड़ देती है? ఏ యొక్క అసురీ గుణం మీ యొక్క అలంకారాన్ని పాడు చేస్తుంది? ఏ అసురీ గుణం మీ అలంకారాన్ని పాడు చేస్తుంది? उत्तर, आपस में लड़ना, झगड़ना, रोटना, सेंटर पर दाम चक्र मचाना, दुख देना ये असली गुण है जो तुम्हारे श्रृंगार को बिगाड़ देती है. జవాబు, పరస్పరం మీరు పోట్లాడుకోవడం, గొడవ పడడం, అలగడం, ఇంకా సెంటర్లో అక్కడ విషయాలు ఇక్కడ విఘ్నాలు వేయడం, ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా అసురీ గుణాలు. ఈ అవగుణాలు ఏవైతే ఉన్నాయో మీ అలంకారాన్ని పాడు చేస్తాయి అంటున్నారు బాబా. जो बच्चे बाप का बन करके इन असरी गुणों को त्याग नहीं करते हैं, उल्टे कर्म करते हैं, उन्हें बहुत घाटा पड़ जाता है. ఎవరైతే బాబాకు పిల్లలుగా అయ్యి అసురీ గుణాలు త్యాగం చెయ్యలేదు అంటే ఉల్టా కర్మలు, తప్పుడు పనులు చేస్తూ ఉంటారో వారికి చాలా నష్టం వాటిల్లుతుంది అంటున్నారు బాబా. ఇసాబ్ హే బాప్ కే సాత్ ధర్మరాజ్ భీ హే. లెక్క అంటే లెక్కే, బాబాతో పాటు ధర్మరాజు ఉన్నారు. ఒకవేళ ఈ విధంగా మీరు బాబాకు పిల్లలుగా అయిన తరువాత కూడా పరివర్తన కాలేదు అంటే ఆ లెక్క తీర్చుకోవలసి ఉంటుంది. ఎందుకంటే బాబా ధర్మరాజు అయ్యారు అంటే దానికి శిక్ష తినవలసి ఉంటుంది కదా. గీత్, భోలేనాథ్ సే నిరాళ ఔర్ కోయి నహీ. ఈరోజు పాట, భోలానాథుడు కంటే అతీతమైన వారు ఇంకెవ్వరూ లేరు. ఓం శాంతి. रूहानी बच्चे ये तो जान चुके हैं कि ऊंचे ते ऊंच भगवान है. मनुष्य गाते हैं और तुम देखते हो దివ్య దృష్టి సే. ఆత్మిక పిల్లలు ఈ విషయం తెలుసుకున్నారు కదా, ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అని. అయితే మనుషులు గాయనం చేస్తారు, కానీ పిల్లలైన మీరు బాబాని చూస్తారు భగవంతుణ్ణి దివ్య దృష్టితో. तुम बुद्धि से भी जानते हो कि हमको वो पढ़ा रही है. आत्मा ही पढ़ती है शरीर से. सब कुछ आत्मा ही करती है शरीर से. మీరు బుద్ధి ద్వారా కూడా తెలుసుకున్నారు వారే స్వయంగా మాకు చదివిస్తున్నారు అని. ఆత్మే చదువుతుంది కదా ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకొని. ఆత్మే అన్నీ చేస్తుంది. శరీరం అయితే వినాశి, ఆత్మ అవినాశి. जिसको आत्मा धारण कर पाठ बजाती है, आत्मा में ही सारे पाठ की नोंद है. 84 जन्मों का भी आत्मा में ही नोंद है. ఆత్మే మొత్తం అన్ని కూడా చేస్తుంది. ఈ శరీరాన్ని ధారణ చేసి పాత్ర అభినయిస్తుంది. 84 జన్మల ఈ జీవన గాథ ఏదైతే ఉందో 84 జన్మల విషయం ఆత్మలోనే నిండి ఉంది అంటున్నారు బాబా. దాని అనుసారంగా పాత్ర అభినయిస్తుంది. पहले पहले तो अपने को आत्मा समझना है. बाप है सर्वशक्तिमान, उनसे तुम बच्चों की शक्ति मिलती है. మొదట అర్థం చేసుకోవాల్సింది నేను ఆత్మను. వారు సర్వశక్తివంతుడైనటువంటి బాబా, వారి నుండే కదా శక్తి లభిస్తుంది. योग से शक्ति जास्ती मिलती है जिससे तुम पावन बनते हो. बाप तुमको शक्ति देती है విశ్వ పర్ రాజ్ करने की. మీకు యోగం ద్వారానే శక్తి లభిస్తుంది, దీనితో పావనంగా అయిపోతారన్నమాట. బాబా
శక్తి ఇస్తున్నారు. దీనితో మీరు ఈ విశ్వం అంతటి పైన రాజ్యం చేస్తారంటున్నారు బాబా. इतनी महान शक्ति देती है और साइंस घमंडी है और सब इतना सब बनाते हैं विनाश के लिए. उनकी बुद्धि है विनाश के लिए, तुम्हारी बुद्धि है అవినాశి పద్ పానే కే లియే. బాబా నుండి ఎంత అద్భుతమైన శక్తి లభిస్తుంది అంటే, భలే ఇప్పుడు సైన్సిస్టుల దగ్గర కూడా శక్తి ఉంది, అది సైన్స్ యొక్క అహంకారము వినాశనం కోసం. కానీ మీకు లభించే ఈ శక్తి ఈ విశ్వ రాజ్య అధికారం పొందడం కోసం, అవినాశి ప్రాప్తి పొందడం కోసం అంటున్నారు బాబా. తేడా అయితే ఉంది కదా. तुमको बहुत शक्ति मिलती है जिससे तुम ये विश्व पर राज पाते हो. वहां प्रजा का प्रजा पर राज नहीं होता है, और है ही राजा रानी का राज. ऊंचे ते ऊंच है भगवान. అక్కడ ప్రజల పైన ప్రజలు రాజ్యం చేసుకోరు, ఇక్కడ మహారాజా మహారాణిలు రాజ్యం చేస్తారు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, వారి ద్వారా లభించిన శక్తితో మనం ఈ విశ్వమంతటి పైన రాజ్యం చేయగలుగుతాం. याद भी उनको करती है. लक्ष्मी नारायण का सिर्फ मंदिर बनाकर पूजते हैं, फिर भी ऊंचे ते ऊंच भगवान गाया जाता है. భగవంతుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు కదా అనేక రూపాలలో. అయితే బాబా చెప్తున్నారు, లక్ష్మీనారాయణకి గుర్తుగా చూడండి, ఎన్నో మందిరాలు నిర్మించారు, పూజలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఉన్నతమైన వారు భగవంతుడు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, ఈ లక్ష్మీనారాయణల వల్లే మనం కూడా ఈ విశ్వానికి యజమానులుగా ఉండేవారిమి, ఎంతో ఉన్నతంగా ఉండేవారిమి. మరి ఎందుకు ఇలా అయిపోయాం పేదవారిగా? వాస్తవానికి పరంపిత పరమాత్మ ద్వారా పొందినటువంటి పదవి కదా అది. బాబా ఇప్పుడు మళ్ళీ వచ్చి చదివిస్తున్నారనమాట, మీకు మళ్ళీ పదవి లభిస్తుంది అంటున్నారు. तो बच्चों को कितनी खुशी होनी चाहिए, जिससे कुछ मिलता है उनको याद किया जाता है ना. कन्या पति से कितना लव रहता है, कितना पति के पिछाड़ी प्राण देती है. పిల్లలైన మీకు ఇంత ఉన్నతమైన పదవి పొందుతున్నాము అనే విషయంలో చాలా ఖుషి ఉండాలి. అంటే ఎవరి నుండి అయినా ఏదైనా ప్రాప్తి లభిస్తుంటే వారిని స్మృతి చేస్తారు కదా, మర్చిపోరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కన్య ఉన్నారనుకోండి, తమ అంటే తమ పతి ఎవరైతే ఉన్నారో వారి ప్రతి ఎంత ప్రేమ ఉంటుంది, వారి వెనక ప్రాణాన్ని అర్పించేస్తూ ఉంటారు. ఒకవేళ అతను కొడుతున్నా సరే పతి అంటే ప్రాణం ఇచ్చేలాగా ఉంటారు కదా అంటున్నారు బాబా. ए तो पतियों का पति है ना, तुमको कितना श्रृंगार रही है ये ऊंचे ते ऊंच पद प्राप्त करने के लिए, तो तुम बच्चों को कितना नशा होना चाहिए. మరి ఇక్కడ బాబా ఎవరు? పతులకే పతి కదా, ఎంత మనల్ని అలంకరిస్తున్నారు. ఉన్నతమైనటువంటి ప్రాప్తి పొందడం కోసం మీరు పురుషార్థం చేస్తున్నారన్నమాట. तो तुम बच्चों को कितना नशा होना चाहिए. दैवी गुण भी तुमको यहाँ धारण करने हैं. बहुतों में अभी तक असुरी अवगुण है, लड़ना झगड़ना रोटना सेंटर पर दम चक्र मचाना. बाबा जानते हैं बहुत रिपोर्ट्स आती है, काम महाशत्रु है, तो क्रोध भी कोई कम नहीं है. फलाने के ऊपर प्यार, मेरे ऊपर क्यों नहीं, ऐसा भी चलता रहता है. బాబా చెప్తున్నారనమాట, మీరు బాబా వారిగా అయిన తరువాత కూడా అవగుణాల్ని త్యాగం చెయ్యలేదు అంటే వీటి ద్వారా మీ యొక్క అలంకారం పాడైపోతుంది అన్నమాట. ఏంటి ఆ అవగుణాలు? పోట్లాడుకోవడం, పరస్పరం అలగడం, సెంటర్లో విఘ్నాలు కలిగించడం. బాబా దగ్గరికి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయంట, ఫలానా వారు ఇలా అలా అని. అయితే బాబా చెప్తున్నారనమాట, కామం మహాశత్రువు, దీనిపైన విజయం పొందాలి. క్రోధము అనేది కూడా తక్కువ శత్రువు కాదు. పలానా వారి పైన ప్రేమ ఉండడం, మా పైన ఉండకపోవడం, ఫలాని బాత్ ఇన్సే పూచి మెరేసే క్యూం నహీ పూచా అంటే ఆ విషయాన్ని వాళ్ళని అడిగారు సలహా, దానికోసం మమ్మల్ని అడగలేదు. ఇలాంటివి కూడా
క్రోధాన్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళైతే ఎక్కువ ఇష్టపడతారు, మమ్మల్ని ఇష్టపడరు, ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. ऐसे ऐसे बोलने वाले संशय बुद्धि बहुत है, राजधानी स्थापन होती है ना, ऐसे ऐसे क्या पद पाएंगे, मर्तबे में तो फर्क बहुत रहता है। मेहतर भी देखो अच्छे अच्छे महलों में रहती है, कोई कहाँ रहती है, हर एक को अपना पुरुषार्थ कर दैवी गुण करना धारण करना है। देहाभिमान में आने से असुरी एक्टिविटी होती है ना, जब देही अभिमानी बन अच्छी रीति धारण करते रहो तब ऊंच पद पाओ। బాబా చెప్తున్నారనమాట. కాబట్టి ఇలాంటి విషయాల్లోకి వెళ్ళకూడదు. ఉన్నతమైన పదవి పొందాలి అంటే చూడండి, పెద్ద పెద్దవారు పెద్ద పెద్ద మహల్స్ లో ఉంటారు కదా. అంటే ఇక్కడ కూడా తమ పురుషార్థం అనుసారంగా ఎంతగా దైవీ గుణాలు ధారణ చేస్తారో అంతగా ఉన్నతమైన పదవి లభిస్తుంది అంటున్నారు బాబా. ఒకవేళ దేహాభిమానంలోకి వచ్చారు అంటే అసురీ యాక్టివిటీ వచ్చేస్తుంది, అసురీ నడవడిక. అందుకే బాబా చెప్తూ ఉంటారు, పిల్లలు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మీరు స్వయాన్ని ఆత్మాని భావించండి, ఆత్మాభిమానిగా అయి మంచి రీతిగా పురుషార్థం చేయండి, అప్పుడు ఉన్నతమైన పదవి పొందుతారు అంటున్నారు బాబా. पुरुषार्थ ऐसा करना है, दैवी गुण धारण करने का, किसको दुख नहीं देना है. పురుషార్థం ఎలా చేయాలంటే దైవీ గుణాలు ధారణ చేసేలా ఉండాలి, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. तुम बच्चे दुखहर्ता सुखकर्ता बाप के बच्चे हो, कोई को भी दुख नहीं देना है. పిల్లలైన మీరు దుఃఖహర్త సుఖకర్త అయిన బాబా పిల్లలు, ఎవరికి దుఃఖాన్ని ఇచ్చేవారు కాదు కదా. जो सेंटर संभालते हैं उन पर बहुत रिस्पॉन्सिबिलिटीज है. जैसे बाप कहते हैं बच्चे अगर कोई बोल करता है तो 100 गुना दंड पड़ जाता है. ఎవరైతే సెంటర్ సంభాలిస్తారో వారి పైన బాధ్యతలైతే ఉంటాయి కదా. అయితే బాబా చెప్తూ ఉంటారు, పిల్లలు మీరు ఏ పొరపాటు కూడా చెయ్యకండి, లేదు అంటే 1కి 100 రెట్లు దండన పడుతుంది అంటున్నారు బాబా. देह अभिमान होने से बड़ा घाटा होता है, क्योंकि तुम ब्राह्मण सुधारने के लिए निमित्त बने हुए हो ना. దేహాభిమానంలోకి వస్తే చాలా నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు ఉన్నదే దేనికోసం, సరిదిద్దడం కోసం కదా. అగర్ खुद ही नहीं सुधरे तो औरों को क्या सुधरेंगे. ఒకవేళ స్వయం మీరే చక్కబడలేదు, మంచిగా లేరు అంటే ఇతరులని ఏమి సరి చేస్తారు. బహుత్ నుక్సాన్ హో పడతా హై, అప్పుడు ఏమవుతుంది, చాలా నష్టం వాటిల్లుతుంది. పాండవ్ గవర్నమెంట్ హై నా, ఊంచే తే ఊంచ్ బాప్ హే, ఉన్కే సాత్ ధర్మరాజ్ బే హే. ఇది పాండవ గవర్నమెంట్ అంటున్నారు బాబా. ఉన్నతమైనటువంటి వారు బాబా, వారితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. धर्मराज द्वारा बहुत बड़ी सजा खाती है, ऐसा कुछ कर्म करते हैं तो बहुत घाटा पड़ जाता है. ధర్మరాజు ద్వారా శిక్ష తినవలసి ఉంటుంది ఒకవేళ ఏమైనా ఉల్టా కర్మలు చేసినట్లయితే. అందుకే బాబా చెప్తున్నారు, ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేలా మీ కర్మలు ఉండాలి అంటున్నారు. हिसाब ही हिसाब है ना, बाबा के पास पूरा हिसाब रहता है. भक्ति मार्ग में भी हिसाब ही हिसाब है, कहते भी है भगवान तुम्हारा हिसाब लेगा. లెక్కంటే లెక్కే అన్నమాట. బాబా దగ్గర మొత్తం సమాచారం అంతా ఉంటుంది, లెక్క ఉంటుంది. భక్తి మార్గంలో అంటారు కదా, ఎవరెంత చేసుకుంటే అంత, ప్రతిదానికి లెక్క ఉంటుంది అని. భగవంతుడి దగ్గర అన్ని ఉంటాయిలేండి, అందరి విషయాలు అని అంటూ ఉంటారు కదా. యహా బాప్ खुद कहती है धर्मराज बहुत हिसाब लेंगे, फिर उस समय क्या कर सकेंगे. ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు తండ్రి ప్రేమనిస్తున్నారు, ధర్మరాజు అయిపోతారు, అప్పుడు లెక్కంతా చూపిస్తారనమాట. అప్పుడు ఏం చేస్తారు అడుగుతున్నారు బాబా. సాక్షాత్కార్ హోగా, హమ్నే క్యా క్యా కియా, సాక్షాత్కారం జరుగుతుంది ఏమేం చేశాము అని. వహా తో తోడి మార్ పడతీ హే, యహా తో
बहुत मार खानी पड़ेगी। तुम बच्चों को सतयुग में गर्भ जेल में नहीं आना है, वहां तो गर्भ महल है, कोई पाप आदि करते नहीं। तो ऐसा राजभाग्य पाने के लिए बच्चों को बहुत खबरदार होना है। कई बच्चे टीचर से भी तीखे हो जाती है, तकदीर ब्राह्मणी से भी ऊंचे हो जाती है। ये भी बाप ने समझाया है। अच्छी सर्विस नहीं करेंगे तो जन्म जन्मांतर दास दासी बनेंगे। కాబట్టి ప్రతిదీ కూడా సాక్షాత్కారము అనేది జరుగుతుంది అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత దెబ్బలు తినవలసి ఉంటుంది. దెబ్బలు తిన్నారు అంటే పదవి తగ్గిపోతుంది అంటున్నారు బాబా. ఇక్కడ కూడా పశ్చాత్తాపం చెందవలసి ఉంటుంది. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలైన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సతయుగంలో అయితే గర్భ జైలు అనేదే ఉండదంట, అక్కడ గర్భ మహల్ ఉంటుంది అంటున్నారు. ఎలాంటి పాపం జరగదు కాబట్టి. ఇలాంటి రాజ్యభాగ్యాన్ని పొందడం కోసం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. కొంతమంది ఉంటారనమాట, బ్రాహ్మణి టీచర్ అక్కేల కంటే కూడా చాలా ఫాస్ట్ గా పురుషార్థం చేసి ముందుకు వెళ్ళిపోతారు, ఉన్నతమైన పదవి పొందేలా ఉంటారనమాట. అందుకే బాబా అర్థం చేస్తున్నారు, మీరు ఇక్కడ మంచి రీతిగా సేవ చేసినట్లయితే మంచి పదవి పొందుతారు. ఒకవేళ చేయటం లేదంటే జన్మ జన్మాంతరాల కోసం దాసీలుగా అయిపోతారు. बाप सम्मुख आते ही बच्चों से पूछते हैं, बच्चे देही अभिमानी होकर बैठे हो. ఇక్కడ బాబా పిల్లలు ఎదురుగా రావడంతో పిల్లల్ని అడుగుతారనమాట, పిల్లలు ఆత్మాభిమానిగా కూర్చున్నారా? बाप के बच्चों प्रति महावाक्य है, बच्चे आत्माभिमानी बनने का बहुत बहुत पुरुषार्थ करना है. घूमते फिरते भी विचार सागर मंथन करते रहना है. అయితే బాబా పిల్లల ప్రతి ఏ మహావాక్యం తెలియచేస్తున్నారంటే, పిల్లలు ఆత్మాభిమానిగా ఏ పురుషార్థం చేయండి. మళ్ళీ మీరు తిరుగుతున్నప్పుడు, నడుస్తూ తిరుగుతూ కూడా విచార సాగర మంతన చేయాలంటున్నారు బాబా. बहुत बच्चे हैं जो समझते हैं हम जल्दी जल्दी इस नरक की चीची दुनिया से जाए सुखदाम. చాలా మంది పిల్లలు ఇలా అనుకుంటారనమాట, మేము చాలా తొందరగా ఈ నరకం యొక్క చీచీ ప్రపంచం నుండి సుఖధామంలోకి వెళ్ళిపోవాలని. बाप कहते हैं अच्छे अच्छे महारथी योग में बहुत फेल है, उनको भी पुरुषार्थ कराया जाता है. బాబా చెప్తున్నారనమాట, మంచి మంచి మహారథులు కూడా యోగంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అందుకే బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. योग नहीं होगा तो एकदम गिर पड़ेंगे. యోగం లేదు అంటే పడిపోతారు. नॉलेज तो बहुत सहज है, हिस्ट्री జాగ్రఫీ सारी बुद्धि में आ जाती है. ఈ జ్ఞానం అయితే చాలా సహజమైనది, చరిత్ర భౌగోళికం బుద్ధిలో వచ్చేస్తుంది కదా. बहुत अच्छे अच्छी बच्चियां हैं जो प्रदर्शनी समझाने में बड़ी तीखी है, परंतु योग है नहीं, दैवी गुण भी नहीं है. చాలా మంచి మంచి పిల్లలు ఉన్నారంట, ప్రదర్శని చాలా బాగా అర్థం చేయిస్తారు, కానీ యోగం లేదు, దైవీ గుణాలు కూడా ధారణ లేవు. कभी कभी ख्याल होता है अर्जुन क्या क्या अवस्थाएं बच्चों की. అప్పుడప్పుడు ఆలోచన వస్తూ ఉంటుందన్నమాట, పిల్లల యొక్క అవస్థ స్థితి ఎలా ఉంది అనేది. పిల్లల కోసం బాబా ఆలోచిస్తూ ఉంటారు. दुनिया में कितना दुख है, जल्दी जल्दी ये खत्म हो जाए. इंतजार में बैठे हैं, जल्दी चले सुखदाम. ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం కదా, ఎంత దుఃఖం ఉంది. అయితే తొందరగా కథం అయిపోతే బాగున్ను, సుఖధామంలోకి వెళ్ళిపోవచ్చు అని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. జల్దీ చలే సుఖధాం, తడప్తే రేతీ హే, తొందరగా వెళ్ళిపోవాలి సుఖధామము అని పరితపిస్తూ ఉంటారు. जैसे बाप से मिलने के लिए तड़पते हैं, क्योंकि बाबा हमको स्वर्ग का रास्ता बताते हैं. ఎలా అయితే మనం భక్తి మార్గం నుండి బాబాని కలుసుకోవాలి అని పరితపించామో, ఇప్పుడు స్వర్గానికి సుఖధామానికి వెళ్ళిపోవాలి అని కూడా పరితపిస్తూ ఉంటారు. ఎందుకంటే బాబా చెప్తున్నారు, ఇప్పుడు బాబా వచ్చిందే స్వర్గం యొక్క మార్గాన్ని తెలియచేయడం కోసం కదా. ऐसे बाप को देखने के लिए आते रहते हैं, समझते हैं. ऐसे बाप के सम्मुख जाकर रोज मुरली सुने.
అయితే చాలా మంది పిల్లలు బాబాతో కలవడానికి పరితపిస్తూ వచ్చారు ఇప్పటి వరకు. అంటే బాబా ఎదురుగా కూర్చొని రోజు మురళి వినాలి అని. ఇప్పుడు మధుబన్ వెళ్ళామనుకోండి, అక్కడున్న 10 రోజులు, వారం రోజులే మనం సమ్ముఖంగా కూర్చొని మురళి వినేవారమి. అక్కడి నుంచి వచ్చేసాక ఇదే ఆలోచన కలుగుతుంది కదా, రోజు బాబా ఎదురుగా కూర్చొని మురళి వింటే బాగుంటుంది అని. अभी तो समझते हो यहाँ कोई झंझाट की बात नहीं रहती है। बाहर में रहने तो सबसे तोड़ निभाना पड़ता है, नहीं तो किटफिट हो जाए, इसीलिए सबको धीरज देती है। ఎందుకంటే ఇక్కడ మధుబన్లో ఎలాంటి జంజాటాలు ఉండవు, ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. మీరు బయట ఉన్నారనుకోండి, మీ ప్లేసెస్ లో అన్ని నిభాయించవలసి ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు నిభాయించాలి కదా, లేదు అంటే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. అందుకే బాబా పిల్లలకి ధీరజ్ తెలియచేస్తున్నారనమాట, ఓర్పు వహించండి అని. इसमें बड़ी गुप्त मेहनत है, याद की मेहनत कोई से पहुंचते नहीं, गुप्त याद में रहे तो बाप के डायरेक्शन पर भी चले. ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది, అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. పిల్లలైన మీరు చాలా గుప్తమైన శ్రమ చేస్తూ ఉంటారంటున్నారు బాబా. ఎలా అయితే గుప్తమైన స్మృతి అంటారు కదా, బాబా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. దేహ అభిమానికే కారణ్ బాప్కే డైరెక్షన్ పర్ చల్తే హీ నహీ, కానీ దేహాభిమానం కారణంగా బాబా డైరెక్షన్ పైన నడవరు. कहता हूं चार्ट बनाओ तो बहुत उन्नति होगी. ఏ కిస్నే కహా, బాబా చెప్తారు చార్ట్ పెట్టుకోండి చాలా ఉన్నతి జరుగుతుంది అని. ఎవరు చెప్తున్నారు ఈ విషయం? ఏ బాబా? శివ బాబా కదా. శివ బాబానే టీచర్ काम देती है तो करके आते हैं ना, यहाँ अच्छे अच्छे बच्चों को भी माया करने नहीं देती है. టీచర్ ఏదైనా హోంవర్క్ ఇస్తే చేసుకుని వస్తారు కదా, అలానే ఇక్కడ కూడా. కానీ మంచి మంచి పిల్లలకి కూడా మాయ వచ్చేస్తూ ఉంటుందంట. अच्छे अच्छे बच्चों का चार्ट बाबा के पास आए तो बाबा बताए देखो कैसे याद में रहती हो. మంచి మంచి పిల్లల చార్ట్ బాబా దగ్గరకు వచ్చినట్లయితే బాబా చూస్తారనమాట, ఎలా ఉందో చూడండి వీరి యొక్క స్మృతి అని. సమస్తే హే హం ఆత్మాయిం ఆషుక్ ఏక్ మాషుక్ కి. అయితే ఈ విధంగా భావిస్తారు కదా పిల్లలైన మీరు, ఒకే ప్రియుడికి మేమందరం కూడా ప్రియురాళ్ళమి అని. और जिस्मानी आशिक माशुक तो अनेक प्रकार के होती है, तुम बहुत पुराने आशिक हो, అభి తుమ్కో దేహి అభిమాని బన్నా హే. అక్కడ దైహికమైన ప్రియుడు ప్రియురాలి యొక్క విషయం వేరు, అనేక రకాలుగా ఉంటారన్నమాట. కానీ పిల్లలైన మీరు అందరికంటే చాలా పాత ప్రియురాళ్ళు అంటున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఏం చేయాలి, దేనికోసం పురుషార్థం చేయాలి? ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయాలి. కుచ్ నా కుచ్ సహన్ కర్నా హీ పడేగా, మియామిట్ నహీ బన్నా హే. ఒకవేళ ఏదైనా విషయాలు వచ్చినా సహించవలసి ఉంటుంది, అన్ని మాకే తెలుసు అనే విధంగా కూడా ఉండకూడదు. బాబా ఐసే హీ తోడి కేతి హే హడ్డీ దే దో, బాబా తో కేతి హే తందరుస్తి అచ్చి రఖో తో సర్వీస్ బి అచ్చి రీతి కర్ సకేంగే. బాబా ఇలా ఏమైనా చెప్తున్నారా ఏంటి? సహించండి అంటే మీ ఎముకలు ఇచ్చేసేయండి అని అంటున్నారా? భలే ఆరోగ్యంగా ఉండాలి, ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిగా సేవ చేయగలరు. बीमार होंगे तो नहीं कर सकते हैं ना, बीमार होंगे तो पड़े रहेंगे. कोई हॉस्पिटल में भी समझाने की सर्विस करते हैं तो डॉक्टर लोग कहते हैं ये तो परिस्ते है. అంటే రోగం వచ్చింది అనుకోండి, అనారోగ్యం వచ్చేస్తే ఏమవుతుంది, అలా పడి ఉంటారు, సేవ అయితే చేయలేరు కదా. అయితే కొంతమంది పిల్లలు హాస్పిటల్లో కూడా అర్థం చేయించడం మొదలు పెడతారని. అంటే సూక్ష్మంగాను, వాచ ద్వారాను, సంకల్పాల ద్వారాను, ఏదో ఒకలా డాక్టర్స్ కూడా మళ్ళీ నిజంగా వీళ్ళు పరిస్తాలు అని అనుభవం చేసుకుంటారు. జైసే హమారా దాదియా, ఎలా అయితే మన దాదీలు చూడండి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవం చేసేవారు. మేము
పరిస్థాలకు దేవతలకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము అని. భలే స్వర్గంలో అయితే ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే లెక్క ఖాతాలు క్లియర్ చేసుకోవాలి కాబట్టి తపస్విలైనా మహారథులైనా హిసాబ్ కితాబ్ అయితే క్లియర్ చేసుకోవాలి. चित्र साथ में ले जाते हैं जो ऐसे ऐसे सर्विस करते हैं. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది చిత్రాలు పట్టుకొని వెళ్తారంట. ఇలా ఇలా సేవలు చేసే వాళ్ళు ఉన్నారంటున్నారు బాబా. ఉన్కో రహం దిల్ కెహెంగే. మరి వారిని ఏమంటారు? దయార్థ హృదయులు అంటారు కదా. మా వలే ఇతరుల కళ్యాణం కూడా జరగాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సర్వీస్ కర్తే హే తో కోయి కోయి నికల్ పడితే హే. ఇలా సేవ చేస్తూ ఉంటే ఎవరో ఒకరు వెలువడుతూ ఉండొచ్చు. జితనా జితనా యాద్ బల్ మే रहेंगे उतना मनुष्यों को तुम खींचेंगे. ఇస్మే హీ తాకత్ హే. ఎంతెంత మీలో ఆ స్మృతి యొక్క బలం ఉంటుందో అంత ఆకర్షించగలరు అన్నమాట. శక్తి అనేది నిండుతుంది అంటున్నారు బాబా. ప్యూరిటీ ఫస్ట్. कहा भी जाता है पहले प्यूरिटी पीस पीछे ప్రాస్పరిటీ అంటారు కదా. ఫస్ట్ అయితే పవిత్రత, తర్వాత శాంతి, ఆ తర్వాతే సుఖము అంటున్నారు. యాద్ కే బల్ సే హీ తుమ్ పవిత్ర హోతీ హో. ఈ స్మృతి బలంతోనే మీరు పవిత్రంగా అవుతారు. ఫిర్ హే జ్ఞాన్ బల్, తర్వాత జ్ఞానం యొక్క బలం. యాద్ మే కమ్జోర్ మత్ బనో, याद में ही विघ्न पड़ेंगे, याद में रहने से तुम पवित्र भी बनेंगे. కానీ అందుకే బాబా చెప్తున్నారు, ఏ స్మృతిలో మీరు బలహీనం అవ్వకండి. ఎంత స్మృతిలో ఉంటే అంత మంచిది అంటున్నారు. కానీ ఇందులోనే విఘ్నాలు వస్తాయి కదా. ఇంకా స్మృతిలో ఉంటే పవిత్రంగా కూడా అయిపోతారు, దైవీ గుణాలు కూడా ధారణ అవుతాయి. బాప్కి మహిమతో జాంతే హోనా. బాబా మహిమ అయితే పిల్లలైన మీకు తెలుసు కదా. ఎంత సుఖాన్ని ఇస్తున్నారు బాబా. 21 జన్మల కోసం సుఖధామానికి మాలికలుగా తయారు చేసేస్తున్నారు. కాబట్టి పిల్లలైన మీరు కూడా ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి అని చెప్తున్నారు. कई बच्चे डिसर्विस कर अपने आप को जैसे शापित करते हैं, दूसरों को बहुत तंग करते हैं, कपूत बच्चा बनते हैं तो अपने आप को आपे ही शापित कर देती है. కొంతమంది డిసర్విస్ చేసే వారిగా ఉంటారు, అంటే తమని తాము శపించుకున్నట్లే కదా. ఇతరులని చాలా విసిగిస్తూ ఉంటారు, సవతి పిల్లలుగా ఉంటారంటున్నారు బాబా. ఈ విధంగా నడవడిక ఉంది అంటే తమని తాము శపించుకున్నట్లే. डिसर्विस करने से एकदम फट पड़ जाती है. बहुत बच्चे हैं जो विकार में गिर पड़ती है या क्रोध में आकर पढ़ाई छोड़ देती है. అయితే చాలా మంది పిల్లల కారణంగా డిసర్విస్ జరిగిపోతుంది, అంటే నష్టం వాటిల్లుతుంది అన్నమాట. కొంతమంది పిల్లలు వికారాల్లో పడిపోతారు, లేక క్రోధం కారణంగా చదువు వదిలిపెట్టేస్తారు. దీనివల్ల నష్టం కదా, వారిని నష్టపరుచుకున్నట్లు. అనేక ప్రకార కే బచ్చే యహా బైఠే హే నా. అనేక రకాల పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా. यहाँ से रिफ्रेश होकर जाते हैं तो भूल कर पश्चाताप करते हैं, फिर भी पश्चाताप से कोई माफ नहीं हो सकता है. बाप कहते हैं क्षमा अपने पर आपे ही करो, याद में रहो. ఇక్కడ బాబా దగ్గరికి వచ్చి రిఫ్రెష్ అయి వెళ్తారు, మళ్ళీ అది మర్చిపోయి పొరపాట్లు చేసి పశ్చాత్తాప పడతారు. పశ్చాత్తాప పడిన మాత్రాన ఏమీ లాభం లేదు అంటున్నారు బాబా. మీ పైన మీరు దయ చూపించుకోవాలి. మీరు ఎంత స్మృతిలో ఉంటే అంత మంచిది అంటున్నారు బాబా. ఒకవేళ మీ పైన మీరే దయ చూపించుకోలేకపోతే ఇతరులని మాత్రం ఎలా మీరు క్షమించగలరు? ఇదైతే చదువు కదా, బాబా చదివిస్తున్నారు. మీ పైన మీరు కృప చూపించుకోవాలి అంటే ఈ చదువు మంచి రీతిగా చదువుకోవాలంటున్నారు బాబా. మీ నడవడిక కూడా చాలా మంచిగా తయారు చేసుకోవాలి. బాబా బ్రాహ్మణి को कहते हैं रजिस्टर ले आओ, एक एक का समाचार सुनकर समझाने दी जाती है तो समझते हैं ब्राह्मणी ने रिपोर्ट दी है और ही जास्ती डिसर्विस करने लग पड़ते हैं. బాబా చెప్తున్నారనమాట, మనసు అయితే చాలా మంచిగా ఉండాలి,
బాబా చెప్తారంట బ్రాహ్మణి అఖిల్కి, మీ యొక్క రిజిస్టర్ తీసుకొని రండి సమాచారము అని. అంటే ఒక్కొక్కరి సమాచారం బాబా దగ్గరికి వెళ్ళేది అన్నమాట అప్పట్లో. ఒకవేళ బాబా ద్వారా ఏమైనా శిక్షణలు లభిస్తే, బ్రాహ్మణి అక్కయ్య రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు, మా కోసం చెప్పారేమో అని ఇంకా డిసర్వీస్ చేయడం మొదలు పెట్టేవారంట కొంతమంది. మాయా బడి దుష్మన్ హేనా, बंदर से मंदिर बनने नहीं देती है, ऊंच पद पाने के बदले और ही बिल्कुल नीचे गिर पड़ती है. కాబట్టి బాబా చెప్తున్నారనమాట, ఈ మాయ చాలా పెద్ద శత్రువు అనమాట. బందర్ నుండి మందిర అర్హులుగా అవ్వనివ్వదు, కోతి బుద్ధి కలవారి నుండి సుందరమైన దేవతలుగా తయారు కానివ్వదు అన్నమాట. అందుకే పిల్లలైన మీరు ఉన్నతమైన పదవి పొందడం కోసం మంచి రీతిగా పురుషార్థం చేయాలి. ఒకవేళ మంచి రీతిగా పురుషార్థం చేయలేకపోతున్నారు అంటే అలా ఆ నీచ బుద్ధే ఉండిపోతుంది, విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. మీరు కభీ ఉఠ్ నా సకే मार पड़ते हैं, बाप बच्चों को बार बार समझाते हैं, बड़ी ऊंच मंजिल है, विश्व पर मालिक बनना है, बड़े आदमी के बच्चे बड़ी रॉयल्टी से चलते हैं ना, ऐसा करना है. మరి ఒకవేళ నడవడికను సరిదిద్దుకోలేకపోతే ఎప్పటికీ ఉన్నతిలోకి రాలేరు, ఎలా ఉన్నవారు అలా పడి ఉంటారంటున్నారు బాబా. బాబా పదే పదే పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు, ఇది చాలా ఉన్నతమైనటువంటి గమ్యం. ఈ విశ్వానికి మాలికలుగా అవ్వాలి అంటే కాస్త శ్రమించాలి కదా. చూడండి, పెద్ద వ్యక్తుల పిల్లలు కూడా చాలా రాయల్ గా ఉంటారు. అలా ఎవరి సంతానము మనము అనేది గుర్తుపెట్టుకోండి అంటున్నారు. కహా బాప్కి ఇజ్జత్ నా జాయే, బాబా పరువు తీసేలా ఉండకూడదు. कहेंगे तुम्हारा बाप कितना अच्छा है, तुम किसने कपोत हो, तुम अपने बाप की इज्जत गवा रही हो. అంటే ఎవరి నడవడికైనా చూసి ఎలా అనిపించాలంటే వీళ్ళ తండ్రి ఎంత గొప్పవారో అన్నట్లు. ఒకవేళ కుపుత్రులుగా ఉన్నారు అంటే పరువు తీసిన వారు అయిపోతారు కదా, ఆ పరువు పోగొట్టే వారిగా ఉంటారంటున్నారు బాబా. यहाँ तो हर एक अपनी इज्जत गवाते हैं, बहुत सजाएं खानी पड़ती है. बाबा वार्निंग देती है, बड़े खबरदार हो चलो, జైల్ బర్డ్స్ నా బనో. బాబా చెప్తున్నారు, ఎక్కడైతే చాలా మంది పిల్లలు బాబా యొక్క గౌరవం, తమ గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటారు. అంటే బాబా పరువు తీసాము, బాబాకు చెడ్డ పేరు తెచ్చామంటే తమని తాము తీసుకున్నట్లే కదా. అలాంటి వారు చాలా శిక్షలు తినవలసి ఉంటుంది. అందుకే బాబా వార్నింగ్ కూడా ఇస్తారు, సావధాన పరుస్తారు, చాలా జాగ్రత్తగా నడుచుకోండి, నడవడికైతే మంచిగా ఉండాలి అంటున్నారు బాబా. జైల్ బర్డ్స్ వలె ఉండిపోకండి. जेल बर्ड्स भी यहाँ होती है, सतयुग में तो कोई भी जेल नहीं होता है. ఇక్కడైతే జైల్ బర్డ్స్ వలె ఉంటారు, సతయుగంలో ఏ జైలు ఉండదు అంటున్నారు బాబా. फिर भी पढ़कर ऊंच पद पाना चाहिए, गफलत नहीं करो. మరి అది పొందాలి, అక్కడికి వెళ్ళాలి అంటే శ్రమించాలి కదా. ఉన్నతమైన పదవి పొందడం కోసం ఎలాంటి పొరపాట్లు చెయ్యకూడదు అంటున్నారు బాబా. కిస్కో బి నహీ దుఃఖ దో, యాద్కి యాత్ర పర్ రహో, ఎవరికి దుఃఖాన్ని కూడా ఇవ్వకండి, స్మృతి యాత్రలో ఉండండి. యాద్ హీ కామ్ మే ఆయేగి, ప్రదర్శని మే బి ముఖ్య బాత్ యహీ బతావో. ఈ స్మృతియే పనికొస్తుంది అనమాట, బలాన్ని నింపుతుంది. మీరు ప్రదర్శని అర్థం చేయించినప్పుడు కూడా దీనికోసం చెప్పాలి, మెడిటేషన్ యొక్క పవర్ కోసం చెప్తాం కదా మనము. చాలా ముఖ్యమైనదైతే స్మృతి అంటున్నారు బాబా. బాప్ కి యాద్ సే హీ పావన్ బనేంగే, బాబా స్మృతితోనే పావనంగా అవుతారు. పావన్ బన్నేతో సబ్ చెహతే హే, ఏ హే హీ పతిత్ దునియా హేనా, పావనంగా అవ్వాలని అందరూ అనుకుంటారు కదా, ఇది పతిత ప్రపంచం. सर्व की सदगति करने तो एक की बाप आती है, क्रेस बुद्धि आदि कोई भी सदगति नहीं कर सकते. సర్వుల సద్గతి దాత అయితే ఒక్క బాబాయ్, అందరి సద్గతి చేయడం కోసం బాబాయే రావాల్సి వస్తుంది. జసస్ క్రీస్తు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, వారేమైనా సర్వుల సద్గతి చేస్తారా? వారి ధర్మస్థాపనార్థం వారు రావాల్సి ఉంటుంది. కానీ సద్గతి చేయడం కోసం
బాబాయే దిగి రావాల్సి ఉంటుంది అన్నమాట. फिर ब्रह्मा का भी नाम लेती है, ब्रह्मा को भी सद्गति दाता नहीं कह सकते. మళ్ళీ బ్రహ్మ యొక్క పేరు వస్తుంది. ఈ బ్రహ్మని కూడా సద్గతి దాత అని చెప్పం. जो देवी देवता धर्म का निमित्त है, वह देवी देवता धर्म की स्थापना तो शिव बाबा करते हैं. फिर भी नाम तो है ना ब्रह्मा विष्णु शंकर, त्रिमूर्ति ब्रह्मा कहते हैं. దేవీ దేవత ధర్మము అని అనడం జరుగుతుంది అన్నమాట. కానీ ఈ దేవీ దేవత ధర్మ స్థాపన ఎవరు చేస్తున్నారు? శివ్ బాబా కదా దానికి నిమిత్తమై ఉన్నారు. అయినా సరే చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అని త్రిమూర్తుల యొక్క మహిమ చేస్తారనమాట. ఆ త్రిమూర్తుల్లో కూడా బ్రహ్మ స్థాపనకు ఆధారమయ్యారు. ఇది మీరు అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. బాబ్ कहते हैं ఏ బి గురు నహి, గురుతో ఏకే హే. బాబా చెప్తున్నారు, వీరి ద్వారా భలే స్థాపన అయ్యింది, బ్రహ్మ పేరు ముందుగా తీసుకోవడం జరుగుతుంది, కానీ వీరు గురువు కాదు కదా. బ్రహ్మని గురువు అని అనలేం. గురువు అయితే ఒక్కరే, వారి ద్వారాని పిల్లలైన మన సద్గతి జరుగుతుంది అన్నమాట. उनसे उनके द्वारा तुम रूहानी गुरु बनते हो, बाकी वो है धर्म स्थापक. ఈ బ్రహ్మ ద్వారా శివ బాబాను మనం ఆత్మీక గురువుగా చేసుకున్నాం. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మస్థాపకులు. धर्मस्थापक को सद्गति दाता कैसे कह सकते? ఏ బడి డీప్ బాతేం సమజానే కి. బాబా చెప్తున్నారనమాట, ధర్మస్థాపకుల ద్వారా సద్గతి అయితే జరగదు. ఇవన్నీ కూడా చాలా డీప్ విషయాలన్నమాట అర్థం చేసుకోవడానికి. अन्य धर्म स्थापक तो सिर्फ धर्म स्थापन करते हैं, जिसके पिछाड़े सब आ जाते हैं और कोई सबको वापस नहीं ले जा सकते, है ना. ఇతర ధర్మస్థాపకులు ఉన్నారనుకోండి, వారి వెనక ఆ ధర్మానికి సంబంధించిన వారు వస్తారు, వారేమీ తిరిగి తీసుకుని వెళ్ళలేరు కదా. उनको तो पुनर्जन्म में आना ही है, सबके लिए ये समझानी है. एक भी गुरु सद्गति के लिए नहीं है. వాళ్ళు కూడా పునర్జన్మల్లోకి రావాల్సి ఉంటుంది ధర్మపితలు. ఈ విషయం అందరికీ అర్థం చేయించాలి. గురువైతే ఒక్కరే, వారొక్కరే సర్వుల సద్గతి చేస్తారు అని. బాప్ समझाते हैं गुरु पतित पतित पावन एक है, वही सर्व के सद्गति दाता लिबरेटर है. बताना चाहिए हमारा गुरु एक ही है जो सद्गति देती है, शांति धाम सुख धाम ले जाती है. బాబా ఒక్కరే గురువు, పతిత పావనుడు, వారే సర్వుల సద్గతి దాత, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు కూడా. అందరినీ తిరిగి ఇంటికి తీసుకుని వెళ్తారు కాబట్టి. శాంతిధామం, సుఖధామం, ఈ విషయాలు కూడా ఈ విషయాల యొక్క రహస్యం కూడా బాబా ఇక్కడే తెలియచేస్తున్నారు. సత్యుగ్ ఆది మే బహుత్ తోడే హోతీ హే, వహా కిస్కా రాజ్ తా. चित्र तो दिखाएंगे ना, भारतवासी ही मानेंगे, देवताओं के पुजारी जट मानेंगे. फिर अनेक बार ये तो स्वर्ग के मालिक है. బాబా చెప్తున్నారనమాట, మీరు చిత్రాలు చూపించి అర్థం చేయిస్తారు కదా సత్యుగంలో వేరే రాజ్యం ఉండేది అని. ఎవరైతే దేవతా ధర్మస్సులో ఒప్పుకుంటారు, ఈ యొక్క విషయం ఒప్పుకుంటారు, ఈ ధర్మానికి చెందిన వారు వెంటనే అర్థం చేసుకొని ముందుకు వస్తారు అంటున్నారు బాబా. ఇక్కడ స్వర్గానికి మాలికలుగా అవ్వడానికి పురుషార్థం చేస్తారు కదా. అక్కడ ఉన్నదాన్ని స్వర్గం యొక్క రాజ్యాధికారము అంటారు సత్యుగాన్ని. ఇక్కడ నరకానికి బానిసలుగా అయి ఉన్నారని చెప్పొచ్చు. बाकी सब आत्माएं कहाती जरूर कहेंगे निराकारी दुनिया में थे, अभी तुम अभी समझते हो. అయితే స్వర్గంలో అందరూ రారు, మరి మిగిలిన వాళ్ళ సమయంలో ఎక్కడుంటారు? పరంధామంలో ఉండిపోతారు కదా. దాన్ని నిరాకారి ప్రపంచము అంటారు. ఏబీ తుమ్ అభి సమస్తే హో, పేలే కుచ్ భీ పతా నహీ తా. ఈ విషయాలు కూడా పిల్లలైన మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు, ఇంతకు ముందు ఏం తెలిసేది కాదు కదా. అభి తుమ్హారీ బుద్ధి మే చక్ర ఫిర్తా రేతా హై. ఇప్పుడు మీ బుద్ధిలో చక్రం తిరుగుతూ ఉంటుంది. అనేక బార్ 5000 वर्ष पहले भारत में इनका राज था. जब ज्ञानी की प्रारब्ध पूरी होती है तो फिर भक्ति मार्ग शुरू होता है. फिर चाहिए पुरानी दुनिया से वैराग्य. అనేక సార్లు బాబా పిల్లలైన మీకు అర్థం చేయించారు, ఈ చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉండాలంటున్నారు బాబా.
వీరి రాజ్యం ఎన్నోసార్లు చేశారు. ఇప్పుడు జ్ఞానం యొక్క ప్రాలబ్ధాన్ని పొందే సమయం. అర్ధకల్పం ప్రాప్తిని పొందుతూ ఆ జ్ఞాన ప్రాలబ్ధంలో ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో పాత ప్రపంచం అంటున్నారు బాబా. ఈ సమయంలో ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం కలగాలి అన్నమాట. బస్ అభి హం నయీ దునియా మే జాయేంగే, ఇదే ఉండాలి. ఇక మేము కొత్త ప్రపంచానికి వెళ్ళాలి అని. పురాణి దునియా సే దిల్ ఉట్ జాతా హై, వహా पति बच्चे आदि सब ऐसे मानेंगे, बेहद का बाप तो हमको विश्व का मालिक बनाते हैं ना. బాబా చెప్తున్నారు, ఈ పాత ప్రపంచం పైన ఎలాంటి మమకారం పెట్టుకోకూడదు. అయితే పిల్లలు తమ పతి పిల్లలకి కూడా అర్థం చేయిస్తారు, ఒప్పుకుంటారు కూడా కొంతమంది అంటున్నారు. ఈ విశ్వానికి మాలికలుగా అవ్వడం అంటే చిన్న విషయం కాదు కదా. బాబా ఇక్కడ మనల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారనమాట. जो विश्व का मालिक बनने वाले बच्चे हैं, उनकी ख्यालत बहुत ऊंच और चलन बड़ी रॉयल होगी. भोजन भी बहुत कम जास्ती हावच नहीं होने चाहिए. याद में रहने वाले का भोजन भी बहुत सूक्ष्म होगा. బాబా చెప్తున్నారు, ఇక్కడ ఈ విశ్వానికి మాలికలుగా అయ్యే పిల్లలు ఎంత ఉన్నతంగా ఉండాలి, ఆలోచనలు కూడా చాలా రాయల్ గా ఉండాలంటున్నారు. భోజనం కూడా ఎక్కువ తక్కువ అలా ఉండకూడదు అన్నమాట. याद में रहने वाले का भोजन भी बहुत सूक्ष्म होगा. बहुतों की खाने में भी बुद्धि चली जाती है. స్మృతిలో ఉండే వారి యొక్క భోజనం కూడా చాలా సూక్ష్మంగా ఉంటుందంట. ఏదో తిన్నామంటే తిన్నాం, బతకడానికి తింటున్నాం అన్నట్లు. అందుకే బాబా ఏం చెప్తున్నారు అంటే, కొంతమంది స్మృతిలో ఉంటారు, కానీ అప్పుడప్పుడు తినే పదార్థాల పైన బుద్ధి వెళ్ళిపోతుంది అనమాట, భోజనం పైన. तुम बच्चों को तो खुशी है विश्व का मालिक बनने की, कहा जाता है खुशी जैसी खुराक नहीं, ऐसे खुशी में सदे रहो तो कान पान भी बहुत तोड़ा हो जाए. बहुत खाने से भारी हो जाती है, फिर जुटका आदि आते हैं ना. కాబట్టి బాబా అర్థం చేయిస్తున్నారు, చాలా ఎక్కువ తినేసారు అనుకోండి, దీనివల్ల ఏమీ లాభం లేదు కదా. అందుకే అంటారు, చాలా సంతోషంగా ఉండాలి ఎప్పుడూ కూడా. ఈ విశ్వానికే మేము మాలికలుగా అవుతున్నాము అనే సంతోషం మాయం కాకూడదు అంటున్నారు. అంటారు కదా, సంతోషానికి మించిన ఔషధం లేదు అని. ఒకవేళ ఎక్కువ తినేసారనుకోండి, నిద్ర వచ్చేస్తుంది. అలాగని తినొద్దు అని బాబా చెప్పరు. సతయుగంలో అయితే మరి అంటారు కదా, 56 రకాలు ఉంటాయి అని మహిమ చేస్తూ ఉంటారు కదా. ఇంకా దేనికి అప్రాప్తి అనే వస్తువే ఉండదు అని. కానీ ఇక్కడ పురుషార్థం యొక్క సమయం కాబట్టి దేనిపైన మోహ మమకారాలు ఉండకూడదు కాబట్టి ఆ స్థితి కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట బాబా. అంటే ఎక్కువ తినేస్తే బరువు అయిపోతారు, నిద్ర కూడా వచ్చేస్తుంది. ఫిర్ కేతీ హే బాబా నీంద్ ఆతీ హే, మళ్ళీ ఏమంటారంటే బాబా నిద్ర వచ్చేస్తుంది అని అంటారు. భోజన్ సదేవ్ ఏక్ రస్ హోనా చాహియే, ఆ భోజనం అనేది కూడా సదా ఒకేలా ఉండాలి. ఐసా నహీ అచ్చా భోజన్ హే తో బహుత్ ఖానా చాహియే, మంచి భోజనం టేస్ట్ గా ఉందంటే ఎక్కువ తినేయడం అలా కూడా ఉండకూడదు అంటున్నారు బాబా. బ్యాలెన్స్. अच्छा, मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, हम दुख हरता सुख करता बाप के बच्चे हैं. हमें किसी को दुख नहीं देना है, डिसर्विस कर अपने आप को शापित नहीं करना है. మొదటి పాయింట్, మనం దుఃఖహర్త సుఖకర్త యొక్క బాబా పిల్లలము, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. డిసర్విస్ చేసి మిమ్మల్ని మీరు శాపగ్రస్తులుగా చేసుకోకండి. మనం దుఃఖహర్త సుఖకర్త యొక్క పిల్లలమి, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు.
డిస్సర్వీస్ చేసి మిమ్మల్ని మీరు శాపగ్రస్తులుగా చేసుకోకండి. दूसरा, अपने ख्यालात बड़े ऊंचे और रॉयल रखने ही, रहम दिल बन सर्विस पर तत्पर रहना ही, खाने पीने की लालच को छोड़ देना है. రెండో పాయింట్, మీ యొక్క ఆలోచనలు చాలా ఉన్నతంగా రాయల్ గా ఉంచుకోవాలి. దయార్థ హృదయులై సేవకు నిమిత్తమై ఉండాలి, సేవలో తత్పరులై ఉండాలి. తినే తాగే ఆసక్తి, కోరిక విడిచిపెట్టాలి అంటున్నారు బాబా. वरदान, हॉनेस्ट बन स्वयं को बाप के आगे स्पष्ट करने वाले चढ़ती कला के अनुभवी बहु. నిజాయితీ పరులుగాయి స్వయాన్ని బాబా ఎదురుగా స్పష్టంగా చూపించుకుని ఎక్కే కళ యొక్క అనుభవీలుగా తయారు కండి. నిజాయితీగా ఉండి స్వయాన్ని బాబా ముందు స్పష్టం చేసుకుని ఎగిరే కళ యొక్క అనుభవీలుగా తయారు కండి. स्वयं को जो है जैसा है वैसा ही बाप के आगे प्रत्यक्ष करना है. यही सबसे बड़े ते बड़ा चढ़ती कला का साधन है. మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారో అలా బాబా ముందు ప్రత్యక్షం చేసుకోవాలి. ఇదే అన్నిటికంటే ఎక్కే కళ యొక్క సాధనము అంటున్నారు బాబా. बुद्धि पर जो अनेक प्रकार के बोझ हैं उन्हें समाप्त करने की यही సహజ యుక్తి హే. ఇంకా బుద్ధిలో అనేక రకాల బోజాలు ఏవైతే ఉన్నాయో, చింతలు, బరువులు, వాటన్నిటినీ సమాప్తి చేసుకునే సహజమైన యుక్తి కూడా ఇదే. మనల్ని మనం బాబా ముందు ఎలా ఉన్నామో అలా చూపించుకోవడం, ప్రత్యక్షం చేసుకోవడం. హానెస్ట్ బన్ स्वयं को बाप के आगे स्पष्ट करना, अर्थात पुरुषार्थ का मार्ग स्पष्ट बनाना. హానెస్ట్ గా అయ్యి స్వయాన్ని బాబా ముందు స్పష్టంగా చూపించుకోవడం అంటే పురుషార్థం యొక్క మార్గాన్ని స్పష్టంగా తయారు చేసుకోవడం. कभी भी चतुराई से मनमत और परमत के प्लान बनाकर बाप व निमित्त बनी हुई आत्माओं के आगे कोई बात रखते हो तो ये ऑनेस्ट नहीं. అంటే ఎప్పుడైనా మీరు తెలివైన వారు అయిపోయి మీ చతురతతో మన్మతం పరమతం యొక్క ప్లాన్స్ తయారు చేసి బాబాకు మరియు నిమిత్తమై ఉన్న వారి ముందు పెట్టారంటే అది హానెస్ట్ కాదు. హానెస్టీ अर्थात जैसे बाप जो है जैसा है बच्चों के आगे प्रत्यक्ष है वैसे बच्चे बाप के आगे प्रत्यक्ष हो. నిజాయితీ అంటే ఏంటి? హానెస్ట్ అంటే బాబా ఎలా ఉన్నారో అలా పిల్లల ముందు ప్రత్యక్షమై ఉన్నారు కదా, అలా పిల్లలైన మీరు కూడా బాబా ముందు ప్రత్యక్షమై అవ్వాలి అంటున్నారు, ప్రత్యక్షం చేసుకోవాలన్నమాట. स्लोगन, सच्चा तपस्वी वह है जो सदा सर्वत्र त्यागी की पोजीशन में रहता है. సత్యమైన తపస్విలు ఎవరు అంటే ఎవరైతే సదా సర్వస్వ త్యాగి అనే పొజిషన్ లో ఉంటారో. సదా ఎవరైతే సర్వస్వ త్యాగి అనే పొజిషన్ లో ఉంటారో వారే సత్యమైన తపస్విలు. अव्यक्त इशारे, वर्तमान भविष्य का दर्पण है. वर्तमान के स्टेज अर्थात दर्पण द्वारा अपना भविष्य स्पष्ट देख सकते हो. వర్తమానం అనేది భవిష్యత్తు యొక్క దర్పణం. అయితే ఈ వర్తమానం యొక్క స్థితి అంటే మీ ద్వారా
భవిష్యత్ అనేది స్పష్టంగా మీరు మీరు చూసుకోగలరు అంటున్నారు బాబా. भविष्य राज्याधिकारी बनने के लिए चेक करो कि वर्तमान मेरे में रोलिंग पवर कहाँ तक है. భవిష్యత్ రాజ్యాధికారులుగా అవ్వడం కోసం చెక్ చేసుకోండి, వర్తమాన సమయంలో నా రోలింగ్ పవర్ ఎలా ఉంది. पहले सूक्ष्म शक्तियां जो विशेष कार्य करता है, संकल्प शक्ति के ऊपर, बुद्धि के ऊपर पूरा अधिकार हो, तब अपना भविष्य ఉజ్వల్ బనా సకేంగే. ముందు ఏం చెక్ చేసుకోవాలి, మీ సూక్ష్మ శక్తులు ఏవైతే ఉన్నాయో, అంటే అవి విశేషమైనటువంటి కార్యకర్తలు, మనసు బుద్ధి సంస్కారం, ఆ సంకల్ప శక్తి కావచ్చు, బుద్ధి కావచ్చు, అవి మీ అండర్లోనే ఉన్నాయా, దానికి మీరు అధికారులై ఉన్నారా, అది చెక్ చేసుకోండి అంటున్నారు. అప్పుడు దీనిని బట్టి మీ భవిష్యత్ ఉజ్వలంగా తయారవుతుంది. రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ అంటారు కదా, అంటే ఈ మనస్సు బుద్ధి సంస్కారం ఏవైతే ఉన్నాయో దానికి మీరు ఆధీనమై ఉన్నారా, అవి మీరు అధికారులుగా ఉన్నారా, ఇది చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. दीदी मनमोजनी के विशेषताएं. दीदी कभी तेरे मेरे की हाथों में नहीं आई, हदों में नहीं आई. ए जोन अथवा ए एरिया इनकी है या उनकी है, इस प्रकार की भाषा दीदी के मुख से कभी नहीं सुनी. దీదీజీ ఎప్పుడు కూడా నీది నాది అనే హద్దుల్లోకి రాలేదు. అంటే ఈ జోన్ మీది, ఈ జోన్ మాది, ఈ ఏరియా వారిది, ఈ రకమైనటువంటి భాష దీది యొక్క మాటల్లో ఎప్పుడు వినలేదు, వచ్చేది కాదు అంటున్నారు. ఏ సదా బేహద్ మే రహి, బేహద్ కో సోచ్ వ సమజ్ సే సబ్కి పాలనా కి. ఎప్పుడు కూడా అనంతంలో ఉండేవారు దీదీసి, అనంతంగానే ఆలోచించేవారు, పాలన ఇచ్చేవారు. మే ఔర్ మేరే పన్ కి భాష సే ముక్తు రహి, నాది నేది అనే భాష నుండి ముక్తులుగా ఉండేవారు. సమయ ప్రమాణ్ హమ్ సబ్కో భీ అప్నా దృష్టికోణ్ బేహద్ కా బనానా హే. సమయ ప్రమాణంగా మనందరిది కూడా దృష్టికోణం అనంతంగా తయారు చేసుకోవాలి. సబ్ బాబాకే హే, బాబాకి సేవా ఏం హే, మిల్జుల్ కర్ హమే ఇన్హే సంపన్న కర్నా హే. అంతా బాబాది, బాబా సేవార్థం మనం ఉన్నాము అని అందరూ కలిసి మెలిసి దీన్ని సంపన్నం చేయాలి. ఇదే ఎప్పుడు కూడా దీది ఆలోచనల్లో ఉండేది అన్నమాట. హద్దోం కి అంశ భీ కభీ సమాప్తి హోనా చాహియే, అంటే హద్దు యొక్క అంశం కూడా ఇప్పుడు సమాప్తి అయిపోవాలి అని చెప్తున్నారు. చాలా ఉండేదన్నమాట దీదీజీలో ఈ విశేషత అనేది. బేహద్ లెవెల్లోనే ఇప్పుడు ఆలోచించేవారు. ఈరోజు విశేషంగా బాబా ఏం తెలియచేస్తున్నారు, మీరు పురుషార్థం చేసి దైవీ గుణాలు ధారణ చేయండి అంటున్నారు బాబా. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. ఒకవేళ దుఃఖం ఇచ్చారు అంటే ఎవరి సంతానము అనేది గుర్తుపెట్టుకోండి. దుఃఖహర్త సుఖకర్త యొక్క పిల్లలం కదా, మేము ఎలా దుఃఖాన్ని ఇవ్వగలం అనేది గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. ఇంకా ఎలాంటి అసురీ యాక్టివిటీ కూడా ఉండకూడదు, దాన్ని సమాప్తి చేసుకోండి. మీ యొక్క అలంకారం పాడవ్వడానికి కూడా అసురీ గుణాలు కారణం అవుతున్నాయి. అందులో విశేషమైనవి ఏంటంటే అతి పెద్దవి పరస్పరం కొట్లాడుకోవడం, గొడవ పడడం, అలగడం, సెంటర్లో విఘ్నాలు కలిగించడం, ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం, ఇవి మన అలంకారాన్ని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త అంటున్నారు బాబా. సావధాన్ అని చెప్తున్నారనమాట బాబా. వీటిపైన అటెన్షన్ పెట్టండి, అసురీ గుణాలను త్యాగం చేయండి, ఎలాంటి ఉల్టా కర్మలు చేయకండి అంటున్నారు బాబా. లేకపోతే మీకు మీరే నష్టం కలిగించుకున్న వాళ్ళు అయిపోతారు. ఆ లెక్క అయితే బాబా దగ్గర ఉంటుంది.
ప్రతి ఒక్కరి సమాచారం బాబా వద్ద అయితే ఉంటుంది. మాది బాబాకు తెలియదని అనుకోవడానికి లేదు. ఇప్పుడు బాబా ప్రేమనిస్తున్నారు. రేపు ధర్మరాజై కూర్చుంటారు. అప్పుడు పశ్చాత్తాప పడేలా ఉండకూడదు. మనం పశ్చాత్తాప పడ్డాము, శిక్ష అనుభవించామంటే పదవి కూడా తగ్గిపోతుంది. అందుకు మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోండి అంటున్నారు. రహం దిల్గా ఈ సేవ చేయండి అని చెప్తున్నారు అనమాట బాబా. చాలా మందికి సేవ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ స్మృతిలో కాస్త డీలాగా ఉంటారు. అది కూడా ఉండకూడదు, బ్యాలెన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు అనమాట బాబా. ఎందుకంటే బాబాని స్మృతి చేస్తేనే మీలో శక్తి నిండుతుంది. ఇదే చాలా ముఖ్యమైన విషయం. పెద్ద పెద్ద మహారథులు కూడా ఒకవేళ పడిపోతున్నారు అంటే దానికి కారణం ఏంటి? స్మృతి లేకపోవడమే. అందుకే దీనిపైన అటెన్షన్ పెట్టుకోండి అని చెప్తున్నారనమాట బాబా. ఇక్కడికి వచ్చినప్పుడు నష ఎక్కడం, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే తగ్గిపోవడం ఇలా కూడా ఉండకూడదు. బ్యాలెన్స్ అనేది ఉండాలి. అలాగే తిండి విషయం కూడా చెప్తున్నారు బాబా. బాగుంటే తినేయడం, బాగకపోతే తక్కువ తినడం ఇలా కూడా ఉండకూడదు. ఏకరసంగా ఉండాలి. తినకూడదు అని కాదు దీని ఉద్దేశం. ఎక్కువ కోరిక పెట్టుకోకూడదు అంటున్నారు బాబా. ఎందుకంటే యోగి జీవితం కదా మనది, తపస్వి జీవితం. బ్యాలెన్స్ గా ఉండాలి. ఇంకా మనం స్మృతిలో ఉంటే ఒకవేళ అనారోగ్యంగా ఉన్న, బెడ్ పైన ఉన్న ఆ చూసిన వారికి కూడా వీరు పరిస్తాలు అనేది అనుభవం అవుతుంది అంటున్నారు బాబా. ఓం శాంతి. जोड़ा बदला है संसार ये सारा, तुमसे दिल का रिश्ता जोड़ा, बदला है संसार ये सारा, नजर तुम्हारी जो मुझ पर, सब जीवन ही मेरी दुनिया, जीवन के आधार तुम ही हो, तुम ही मेरी खुशियाँ हो। ऐ मेरे बाबा, ऐ मेरे सतगुरु, तुम ही मेरी दुनिया हो।
रक्षक तुम ही मेरी दुनिया हो तुमसे दिल का रिश्ता जोड़ा बदला है संसार ये सारा तुमसे दिल का रिश्ता जोड़ा बदला है संसार ये सारा नजर तुम्हारी पड़ी जो मुझ पर सफल हुआ जीवन हमारा नजर तुम्हारी पड़ी जो मुझ पर